మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఇండియన్స్ లో 100 మందిని చెక్ చేస్తే అందులో 90 మంది వరకు మాక్సిమం వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైట్స్ తోటి వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు ఇండియన్స్ లోనే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? సో దీనికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా సప్లిమెంట్స్ మనం వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అధికంగా తీసుకుంటే ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్, ఎందుకు మన వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది? ఇట్స్ యాక్చువల్లీ జెన్యున్ డౌట్. ఎందుకంటే వీళ్ళు సన్ బేదింగ్ అనేది చేస్తారు వెస్టర్నర్స్. మనం సన్ బేదింగ్ అనేది పెద్ద అప్రిషియేట్ చేయము, నచ్చదు. దట్స్ ద ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే మనకి అంత లెజర్ పీరియడ్ అనేది ఉండదు. ఆఫ్ బ్రేక్ ఫ్రమ్ వర్క్ అనేది మనం చాలా తక్కువగా తీసుకుంటాం, వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఆ టైం అంతా స్పెండ్ చేసేది అవుట్డోర్స్. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అవుట్డోర్స్ రాదర్ దెన్ ఇండోర్స్. మనం బ్రేక్ తీసుకున్నా కానీ ఇండోర్స్ ఎక్కువ ఉంటాం. వెదర్ ట్రావెలింగ్ కానివ్వండి, గుడుల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇన్సైడ్ ఎక్కువ ఉంటాం. ఎక్కువ సన్ కి ఎక్స్పోజ్ కామంటారు. ఎక్స్పోజ్ కావు. సో మనందరికి తెలిసిన విషయం ఏంటంటే సన్ ఎక్స్పోజర్తో వైటమిన్ డి వస్తుంది. సో కాస్త కూస్తూ సమ్ అమౌంట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ వైటమిన్ డి అనేది ఎవరైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ద నెక్స్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్, కన్జంప్షన్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అందరికీ తెలిసిన అంశం ఏంటంటే మిల్క్లో అంత క్వాలిటీ లేదు. ఇప్పుడు దట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. అలాగే మష్రూమ్స్, ఇప్పుడు మష్రూమ్స్ కల్టివేషన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కువ ఇండోర్స్లోనే చేస్తున్నారు. ఆర్టిఫిషియల్లీ బ్రీడ్ చేసినవి మనకి న్యాచురల్ గా అసలు లేదు. ఇది వరకు మష్రూమ్స్ అంతా ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గా ఎక్కడో అవుట్ సైడ్ రైనీ సీజన్ లో బాగా ఎక్కువ దొరికేది పొలాల్లో. సో వాటి ద్వారా వచ్చే సోర్సెస్ యూజువలీ దే రిచ్ ఇన్ వైటమిన్ డి. సో దీస్ థింగ్స్ పర్క్యులేట్ ఏంటవుతుందంటే మనకి లోడ్ ఆఫ్ వైటమిన్ డి ఇన్ టు ద ఫుడ్ సబ్స్టెన్సెస్ మనం తీసుకునేది కాస్త బెటర్గా ఉంటుంది. సో అబ్జార్ప్షన్ వైజ్ కానివ్వండి, ద నెక్స్ట్ బ్లడ్ లెవెల్స్ కానివ్వండి బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి. బికాస్ దెర్ ఇస్ ఎ క్వాలిటీ ఇన్ దట్ ఫుడ్. సో ఎవ్రీ ఆస్పెక్ట్ అలా తీసుకుంటూ వెళ్తే మనము యాజ్ కంపేర్ టు ద వెస్టర్న్ వరల్డ్ వీఆర్ మోర్ పొల్యూటెడ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే పొల్యూషన్ అనేది మనకి ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ సైన్స్ ఏంటంటే సూర్యరశ్మిలో కొన్ని టైప్ ఆఫ్ కిరణాలు వస్తేనే వైటమిన్ డి తయారవుతుంది. అది అల్ట్రా బి వైలెట్ రేస్ అంటాం. ఈ అల్ట్రా బి వైలెట్ రేస్ స్పెసిఫిక్గా ఓజోన్ లేయర్స్ ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యానో అక్కడ తక్కువగా వస్తున్నాయి. సో అలా చూసుకుంటే పొల్యూషన్ వైజ్ మనం చూసుకుంటే మనం ఎక్కువగా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్నాం కాబట్టి ఆ అల్ట్రా బి వైలెట్ రేస్ రీచింగ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది తక్కువ ఉంది కాబట్టి వైటమిన్ డి ఫార్మేషన్ కూడా తక్కువగా ఉంటుంది. మన బాడీ కూడా మెలనిన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకి ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు కూడా అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల వైటమిన్ డి, ఇది కూడా వాస్తవమే. ఎస్, ది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అది. తెల్లవాళ్ళల్లో ఎందుకు అధికంగా ఉంటుంది, మనలో ఎందుకు తక్కువగా ఉంటుంది? సో ఎక్స్పోజర్ అని లేదు. తర్వాత బాడీ పరంగా చూసుకుంటే మీరు అన్నట్టు ద అమౌంట్ ఆఫ్ పిగ్మెంట్ వీ హ్యావ్, ఆ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్లీ స్కిన్ పెనట్రేషన్ కెపాసిటీ తగ్గిపోద్ది కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ వైటమిన్ డి తక్కువగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ రీజన్స్తో మనకి వైటమిన్ డి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఈ వైటమిన్ డిని రెక్టిఫై చేసుకోవాలంటే ఎట్లా? కేవలము మనం తీసుకునేటువంటి డైట్ తోటి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అంటారా? లేకపోతే ఈ మల్టీ వైటమిన్ సప్లిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో, సో లేకపోతే వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని తీసుకుంటే ఇది రెక్టిఫై అవుతుందా? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైటమిన్ డి లోపం ఉన్న ప్రాబ్లమే, అధికంగా ఉన్న ప్రాబ్లమే. సో ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఏదో వేసేసుకున్నాం కదా వైటమిన్స్ అన్నట్టు వేసుకోకుండా మీకు ఎంత ఉంది, ఏ లెవెల్కి ఉంది, అండ్ స్పెషాలిటీ వైజ్ మాట్లాడుతున్నప్పుడు ఒక వైటమిన్ డి రేంజ్ 30 నుంచి 100 వరకు ఉండొచ్చు. నా స్పెషాలిటీకి వచ్చినప్పుడు ఐ విల్ సే 50 to 60 ఉంటే చాలు అని. అట్ ద సేమ్ టైం నేను వేరే స్పెషాలిటీస్ పర్టికులర్లీ ఈ కాస్మెటో డర్మటాలజీ ఈ డివిజన్స్లో
దే సెడ్ నో ఇది ఇంత కాదండి, మాకు ఇంకా ఎక్కువ ఉంటే బెటర్ ఫర్ ద హెయిర్ గ్రోత్, ఫర్ ద స్కిన్ టెక్స్చర్ అంటారు. ఒక్కో స్పెషాలిటీకి ఒక్కో విధంగా దీన్ని కేటగరైజ్ చేశారు. కాబట్టి ఫస్ట్ అసెస్మెంట్ కావాలి, ఎంత ఉంది మనకి, అండ్ అది లేకుండా ఉండడానికి కారణాలు ఏంటి. ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ కాకుండా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ అంటే ఏదన్నా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా, ఏదైనా డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయా, లేదు ఏదైనా ఫార్మేషన్ ఆఫ్ వైటమిన్ డి, స్కిన్కి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉన్నాయా. సో అలా ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అనేది నిర్ధారించుకొని ఆ విధంగా దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. సో ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్లో లైక్ లోయర్ సైడ్ ఆఫ్ సే 30-40 మధ్యన ఉంటే ఫుడ్ సబ్స్టిట్యూట్స్లో నేను చెప్పినట్టు మిల్క్, మష్రూమ్స్, ఫోర్టిఫైడ్ సీరియల్స్ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి వస్తుంది. అండ్ మనం డైలీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇవి డైలీగా మనం తీసుకుంటుంటే సరిపోతుంది. లేదు ఆప్టిమైజేషన్ టు హైయర్ లెవెల్ సమ్వేర్ లైక్ మిడ్ రేంజ్ 50-60 కావాలి, వీళ్ళకి బాగా లో లెవెల్స్ ఉన్నాయంటే ఎస్ టాబ్లెట్ ఫామ్ ఉంటుంది. టాబ్లెట్ ఫామ్లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఆ స్ట్రెంగ్త్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంకా సివియర్గా లోగా ఉంది, దానివల్ల బోన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి, మజిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఫంక్షనాలిటీ కోల్పోతున్నారు, సో లెవెల్స్ హైగా లేవాలంటే ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తాం. సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్స్, ఇట్ క్యాన్ బి డైట్, ఇట్ క్యాన్ బి న్యాచురల్లీ అక్వైర్డ్ ఆర్ మెడిసిన్స్లో కూడా టాబ్లెట్ ఫామ్ అండ్ ఇంజెక్టబుల్ ఫామ్లో మనం ఇవ్వచ్చు. అంటే వైటమిన్ డి లోపం ఉంటే కేవలం మనకు బోన్స్ కి సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే చూస్తామా, అదర్ ఇష్యూస్ కూడా? సో అది పాతకాల ఆలోచన అలా ఉండేది. బేసిక్లీ మేబీ 30-40 years ago దాన్ని అలాగే చూసేవారు. వైటమిన్ డి అంటే ఎముకలకు సంబంధించి, కండరాలకు సంబంధించిందే, మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ ఇన్వాల్వ్డ్ అని అనుకునేవారు. బట్ దెన్ ఇన్ ద రీసెంట్ అడ్వాన్సెస్ మేబీ అబౌట్ లాస్ట్ డెకేడ్ ఆర్ సో, వైటమిన్ డి చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. వివిధ రకాల హార్మోన్స్, పర్టికులర్గా మన కాంటెక్స్లో మాట్లాడుకుంటే డయాబెటీస్కి చాలా ఇంపార్టెంట్, బ్లడ్ ప్రెషర్కి చాలా ఇంపార్టెంట్, అలాగే కొలెస్ట్రాల్కి కూడా చాలా ఇంపార్టెంట్గా బిహేవ్ చేస్తుంది. అలాగే కోవిడ్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కోవిడ్లో జరిగింది ఏంటంటే ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ పరంగా తెలిసింది ఏంటంటే వైటమిన్ డి ఈస్ ప్రొటెక్టివ్ ఫ్రమ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది తేల్చారు. సో ఈ వైటమిన్ డి అధికంగా ఉన్నవాళ్ళు, అధికంగా ఇన్ ద సెన్స్ నార్మల్ రేంజ్లో హైయర్ సైడ్కి ఉన్న వాళ్ళు రికవరీ రేట్స్ బెటర్గా ఉన్నాయి, కోవిడ్ ఇన్ఫెక్షన్ తక్కువగా ఇంటెన్సిటీ ఉంది, ఐసీయూలో రిక్వైర్మెంట్ రావట్లేదు, త్వరగా వెంటిలేటర్ నుంచి రికవర్ అవుతుంది, ఇవన్నీ గమనించారు. సో ఇమ్యూన్ సిస్టమ్ని కూడా అది హెల్ప్ఫుల్గా ఉంది అని కూడా గమనించారు. తర్వాత మీరు గమనిస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ గోయింగ్ ఆన్. ఇన్ఫర్టిలిటీ అనేది యంగ్ పీపుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి మేజర్ ఇష్యూ ఈ మధ్యకాలంలో తెలియంది ఏంటంటే ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, పర్టికులర్లీ వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 ఇవి చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎందుకు? ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి దానివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో అలా ఆల్మోస్ట్ హోల్ బాడీ మీద దీని ఎఫెక్ట్, ఇంక్లూడింగ్ హెయిర్ ఫాల్, స్కిన్ టెక్స్చర్, ఇమ్యూనిటీ. సో వాస్తవానికి ఎవ్రీ కణానికి వైటమిన్ డి అవసరం అనేది ఈ స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు వైటమిన్ డి లోపం ఉండేటప్పుడు చాలా మంది ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకున్న, ఫుడ్ రూపంలో తీసుకున్న అది బాడీ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండట్లేదు అనే ఉద్దేశంతో ఇంజెక్షన్స్ రూపంలో కూడా తీసుకుంటున్నారు కదా. అసలు ఎందుకు బాడీ అబ్జర్వ్ చేయట్లేదు? వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల చేయదు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు అండ్ ఇట్స్ కామన్లీ డన్. ఏమవుతుందంటే కాస్త గ్యాస్ ట్రబుల్ రాగానే వెళ్ళి పెప్పర్మెంట్ల లాగా ఆ ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకుంటున్నారు. యాసిడ్ అని చెప్పి ట్యాబ్లెట్లు వేస్తున్నారు. సో ఈ యాసిడ్ సప్రెషన్ ఏజెంట్స్ ఏవైతే మనం కొనుక్కొని వేస్తున్నామో ఇవి ఎఫెక్టివ్గా బాడీలో ఉన్న, స్టమక్లో ఉన్న ఆ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ని పాడు చేస్తున్నాయి. సో ఎక్కడైతే యాసిడ్ న్యూట్రాలిటీ జరుగుతుందో అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ దిస్ వైటమిన్స్ లోపాలకి గురవుతుంది, ఎందుకంటే అది మాల్ అబ్జార్ప్షన్కి దారి తీస్తుంది. సో ఆ కారణంగా ఎనీ కైండ్ ఆఫ్ విటమిన్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ యాసిడ్ అనేది ఇష్టం వచ్చినట్టు మందులు వాడుకోకుండా ఫస్ట్ మనం నిర్మూలించుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఎక్కువ శాతంలో చాలామందికి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది గ్యాస్ట్రిక్ ట్రబులే కాకుండా, మలబద్ధకం కాకుండా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఇలాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ లివర్ డిజీజ్ కూడా చాలా కామన్గా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? జీర్ణాశయంలో ఏదో ఒక రోల్ ప్లే చేస్తున్న ఏరియాస్. ఈ ఏరియాస్లో కొంత కంట్రిబ్యూటరీ ఎఫెక్ట్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు అగైన్ అబ్జార్ప్షన్ విల్ బి హ్యాంపర్డ్. సో
పేషెంట్ సిచ్యువేషన్ కండిషన్ బట్టి మనము వెదర్ ఇట్స్ ఎ టాబ్లెట్ ఫామ్ ఇంజెక్టబుల్ ఫామ్ అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. అదే కాకుండా నేను ఫస్ట్లో చెప్పిన విధంగా లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఏ మాటకు మనకు లెవెల్స్ రావాలి, ఏ విధంగా దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ గురించి చెప్తాను. కంప్లీట్లీ నార్మల్ పర్సన్ యాక్సిడెంటల్గా వచ్చారు క్లినిక్, దాంట్లో నార్మల్ వైటమిన్ డి కనిపించింది. దానికి రష్ చేసి ఇంజెక్షన్స్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఇస్ టోటలీ అసిమ్టమాటిక్ టాబ్లెట్ ఫామ్లో రికవర్ అయిపోతారు. లేదు మందులు వాడుతున్నా కానీ లెవెల్స్ ఇంప్రూవ్ కావట్లేదు, ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళలో ఇంజెక్టబుల్ ఫామ్ అవసరం. సో ఆ కాంటెక్స్ట్ బట్టే డెసిషన్ అనేది తీసుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు వైటమిన్ డి లోపం ఉన్నదని ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది? చాలా మంది ఇప్పుడు నేను వీక్ గా ఉన్నాను, నాకు నీరసంగా అనిపిస్తుంది, లేకపోతే కాళ్ళు బాగా లాగుతున్నాయి, బాడీ పెయిన్స్ లా అనిపిస్తుంది, సో నాకు వైటమిన్ డి లోపం ఉండొచ్చేమో అని భావించి నేను తీసుకోవచ్చు అంటారా? ఎట్లా? సో మల్టిట్యూడ్ ఆఫ్ సిమ్టమ్ ప్రజెంటేషన్ ఉంది. ఎందుకంటే వైటమిన్ డి లోపంలో బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది, మసిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, బోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇన్ని విధాలుగా మల్టీ సిస్టమ్ డిజార్డర్ ప్రజెంటేషన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ అనేది కొద్దిగా హై లెవెల్లో ఉండాలి. అంటే వెన్ యూ సస్పెక్ట్ సంథింగ్, అరే ఇది ఉండొచ్చా అనే ఆలోచన మనకి రావాలి. ఎందుకంటే అంత కామన్గా ప్రెవలెంట్గా వైటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తుంది. కాబట్టి ఎస్, అప్పుడు దాన్ని టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి నచ్చదు ఇది, బట్ దట్ ఈస్ హౌ కరెక్టివ్ మెజర్స్ టు బి టేకెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైటమిన్ డి లోపం ఉండడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, దాన్ని ఏ రకంగా మనం సరిదిద్దుకోవచ్చు, సో ఎంత మోతాదులోనే మనం మెడిసిన్స్ కూడా ఎలా తీసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.